హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ తునికిపాటి నాగమణి 789 వ్లాగ్స్ అండి. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేశానో చూద్దామండి. నా స్టైల్లో చేశాను నేను. చూడండి, మీరు కూడా చేసుకోండి. నచ్చితే ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ తక్కువ వేయాలా. మీరు నా కర్రీస్ అన్నీ చూస్తే మటుకు ఆయిల్ చాలా తక్కువ ఉంటుందండి. మేము ఇంట్లో చాలా తక్కువ వాడతాము. ఆయిల్ ఒకటి, సాల్ట్ ఒకటి, హెల్త్కి చాలా మంచిదని మేము ఫస్ట్ కాంచి కూడా ఆయిల్ కానీ సాల్ట్ కానీ చాలా తక్కువ ఉంటుందండి. మీరు చూస్తూనే ఉండండి నా వీడియోస్లో. ఫస్ట్ తాలింపు చేసేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా వేగాలి. పచ్చిమిర్చి వేగే విధానాన్ని బట్టే కర్రీ యొక్క టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటానండి. అవి కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం వేగితేనే అవి టేస్ట్ ఉంటుంది. మరీ బాగా వేగటం కాదు, మరీ పచ్చిగా ఉండటం కాదు, ఒక మాదిరిగా వేగాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి. తర్వాత చాప్ చేసిన టమాటాస్ వేసుకున్నాను. టమాటాస్ కూడా చాలా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న చిన్న సైజు టమా వేసుకోవాలండి. అప్పుడే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. ఇవన్నీ బాగా కర్రీకి కలిపేటట్టు కలుపుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ ఫస్ట్ వేస్తే ఏంటంటే ముక్క మూత పెట్టేశాక మంచిగా ఈవెన్గా మగ్గుతుంది. సాల్ట్ కూడా కొంచెం కర్రీస్గా పడుతుంది. దీని తర్వాత కర్రీ మొత్తం మంచిగా కలుపుకోవాలండి. దీని తర్వాత ఏంటంటే కూర మొత్తం మెత్తగా అయిపోయింది. తర్వాత కారం వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ ఇష్టం. ఇంత అంత అనేం లేదు. ఎవరు ఎట్లా తినాలంటే అట్లా వేసుకోవాలి కారం. మేమైతే కారం కూడా చాలా తక్కువ తింటామండి. కారం కూడా వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకోవాలి. అట్లా మొత్తం కూర మొత్తం ఈవెన్గా కారం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత 2 eggs తీసుకున్నానండి. తర్వాత ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నేనైతే కూరని బాగా ఎగ్ మొత్తం ఏదో కూరకు మొత్తం లాగా కలపనండి. ఇలా చిన్నవి ఇట్లా అనుకుంటాను. కొంచెం మాకైతే కర్రీలో ఆమ్లెట్ లాగా ఉంటేనే ఇష్టపడతాం మేమైతే. కర్రీ లాగా మొత్తము టమాటాస్ ఎగ్ మొత్తం ఆ కూర గజిబిజిగా కలపడం అట్లా చెయ్యను నేను అసలు. మేము ఇలాగే తింటాము. ఆమ్లెట్ లాగా ఉంటుందండి కర్రీ. ఎగ్ మాటికి ఎక్కువ కనపడాలి కర్రీలో. మేమైతే ఫస్ట్ కాంచి అలాగే తింటాం. అలాగే ఇష్టపడతారు కూడా మా పిల్లలు కానీ మా వారు కూడా. మూత పెట్టుకొని తీసాక చూడండి కర్రీ ఇట్లా ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. దాని తర్వాత గరిటెతోటి బాగా కలపవద్దు. ఇట్లా కొంచెం ఇట్లా అనుకొని దాన్ని దోశలాగా తిప్పేయటమేనండి. తిప్పేసినాక మంచిగా కింద కూడా రెండో వైపు కూడా కాలినాక అది ఒక ఆమ్లెట్ లాగానే అవుతుంది కర్రీ కూడా. అయిపోయాక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఇంకా అయిపోయిందండి ఫైనల్గా ఎగ్ టమాటా కర్రీ. నా స్టైల్ ఎగ్ టమాటా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను. ఎగ్ ఉండాలి, అంతేగాని కూర మొత్తము ఎగ్ టమాటా మొత్తం కలిపేటట్టు పప్పులాగా మటుకు అస్సలు చేయను. నేను ఇలాగే చేస్తాను. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.